హాయ్ అండి, నమస్తే. మన భక్తియుక్తి ఛానల్కు స్వాగతం. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. కార్తీక మాసంలో ప్రతిరోజు వినదగిన కార్తీక పురాణ కథామృతం సిరీస్లోకి మరొక పవిత్రమైన అధ్యాయం 7వ అధ్యాయంలోకి మనం అడుగు పెడుతున్నాం. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో చేసే ప్రత్యేక పూజలైన దీపారాధన, తులసి పూజ, ఉసిరి చెట్టు పూజ, సాలగ్రామ పూజ, శివకేశవారాధన, వాటి మహిమ, ప్రాముఖ్యత మరియు ఫలితాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ పూజలు భక్తి, పవిత్రత మరియు శాంతిని ప్రసాదించే కార్తీక మాసంలోని అత్యంత శుభకార్యాలు. మరి ఆలస్యం లేకుండా ఈ పూజలను గూర్చిన ఆధ్యాత్మిక రహస్యాలను విందామా? కార్తీక పురాణ కథామృతం సిరీస్లోకి వెళ్దాం. వశిష్ఠుల వారు జనకునికి ఇటుల బోధించిరి. రాజా, కార్తీక మాసం గురించి, దాని మహత్యము గురించి ఎంత విన్నను తనివి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంటి యందు లక్ష్మీదేవి స్థిరముగా ఉండును. తులసి దళములతో కానీ, బిల్వపత్రములతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసం నందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామము ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షమంతా ఇంతా కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును. ఈ విధంగా కార్తీక స్నానములు, దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలమే గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును. సంపత్తి కలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమున కానీ, విష్ణు ఆలయమున కానీ జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా. పెను గాలికి ధూళి రాసులెగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి, వరిపిండితో శంఖు చక్ర ఆకారముల ముగ్గులు పెట్టి, నువ్వులు ధాన్యము పోసి, వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నందాదీపం అందురు. ఈ విధంగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యమొసంగెదరు. అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్వృద్ధి కలుగును. సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధము పట్టించి తులసి దళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము, బలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులు ఆచరించడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుము అని చెప్పెను. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్య మండలి 7వ అధ్యాయం 7వ రోజు పారాయణం సమాప్తం. ఆ భగవంతుని కృప మనందరి మీద ఉండాలని కోరుకుంటూ, అందరూ సకల ఐశ్వర్యాలను పొందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరియు ఇలాంటి పవిత్రమైన కథలను తరచూ వినడానికి భక్తియుక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.